ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులను కాసేపట్లో ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులను కాసేపట్లో ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు ఈరోజు 12 మంది నిందితులు రిమాండ్ ముగియడంతో అందరినీ కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. కొద్దిసేపటి క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆ ఎంపీ మిథున్ రెడ్డిని ఆ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఆయన చూసేందుకు రాయలసీమ నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా అభిమానులు రావడంతో కోర్టులో అంతా కూడా మొత్తం రద్దీగా కొనసాగింది. కోర్టు హాల్లోకి మాత్రం వెళ్లకుండా పోలీసులు అందరినీ కూడా కిందకి పంపించి వేయడం జరిగింది. ఇక విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఇతర నిందితులు అందరూ కూడా మరి కాసేపట్లో విజయవాడ జిల్లా కోర్టు నుంచి కూడా ఇక్కడ తీసుకురానున్నారు. మరోవైపు నవీను, బాలాజీ వీరిద్దరూ కూడా గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతారు. వారు కూడా బయలుదేరినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో అందరి నిందితులు కూడా ఏసీబీ కోర్టుకు తీసుకొస్తారు. తర్వాత కాల్వర్క్ పూర్తయిన తర్వాత న్యాయాధికారి ముందు ఈ 12 మందిని హాజరుపరుస్తారు. అయితే గతంలో కూడా ఎవరైతే మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు జైల్లో తమకున్న ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసినా అవి అమలు జరపట్లేదంటూ కూడా ఆ రోజు న్యాయాధికారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా నిబంధనల మేరకు అమలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ రోజు కూడా హాజరుపరిచిన సమయంలో అక్కడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సమయంలో నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే అంశాలపై కూడా న్యాయాధికారి మరోసారి వారిని వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా ఇటీవల బెయిల్ పిటిషన్లు కూడా పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో మరోసారి బెయిల్ పిటిషన్లపై కూడా వీరు న్యాయాధికారికి విన్నవించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు విచారణ అనంతరం రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని కూడా న్యాయాధికారులు ఇక్కడ ఉన్న న్యాయవాదులు చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ మిథున్ రెడ్డి కావచ్చు, ఇతర వైసీపీ ముఖ్య నేతలు చూసేందుకు చాలా మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు అయితే కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మొత్తం కోర్టు ప్రాంగణంలో కూడా ఎక్కువ వారందరితో కూడా సందర్భంగా నెలకొంది. అదే కోర్టు హాల్ లోపలికి అనుమతి లేదంటూ ఆ పోలీసులు చెప్పిన నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో ఉన్న వారందరూ కూడా నాయకులు చూసేందుకు ప్రస్తుతం వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నీలిమ. రైట్, థాంక్యూ ప్రసాద్.